నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను సువర్ణ మాజీ సీఎం కేసీఆర్ విచారణ ముగియడంతో కాళేశ్వరం కమిషన్ విచారణ చివరి దశకు చేరుకుంది. కేసీఆర్ విచారణ అనంతరం తుది నివేదికను సిద్ధం చేసి ఈ నెలాఖరున లేదా జూలైలో తెలంగాణ ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక కాళేశ్వరం అవకతవకల్లో ఇప్పటి వరకు హరీష్ రావు, ఈటెల రాజేందర్ సహా 114 మంది అధికారులను విచారించిన కమిషన్ తాజాగా మాజీ సీఎం కేసీఆర్ ను క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. ఆయన్ని 115వ సాక్షిగా విచారించింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు బీఆర్కే భవన్లో ప్రారంభమైన ఈ విచారణ సుమారు 50 నిమిషాల పాటు కొనసాగింది. కేసీఆర్ విజ్ఞప్తి మేరకు చివరి నిమిషంలో ఓపెన్ కోర్టు విచారణను రద్దు చేసుకున్న జస్టిస్ పీసీ ఘోష్ కేసీఆర్ కు జలుబు, అనారోగ్య నేపథ్యంలో బహిరంగ విచారణను రద్దు చేసింది. ఇండోర్లో మాజీ సీఎంను పీసీ ఘోష్ ప్రాజెక్టు రీడిజైనింగ్, ఆనకట్టల నిర్మాణం ఒప్పందాలు, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, నీటి నిల్వలపై ప్రశ్నల వర్షం కురిపించింది. రైట్, ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి ఇవాళ మాజీ సీఎం కేసీఆర్ విచారణను పూర్తి చేసింది జస్టిస్ పీసీ కమిషన్ ఘోష్. దానికి సంబంధించి మరిన్ని వివరాలను బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ్ ఆర్య క్షత్రియతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే విజయ్ ఆర్య గారు. నమస్తే. విజయార్య గారు, చూస్తున్నాం ప్రస్తుత పరిస్థితులు ఏంటి అని. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ విచారణ తుది దశకు చేరుకున్నట్లు చూస్తున్నాము. అయితే ఇప్పటి వరకు అప్పుడు హయాంలో ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు గారిని కానీ, లేకపోతే ఇప్పుడు బీజేపీ ఎంపీ అయిన ఈటెల రాజేందర్ గారిని కానీ, ఈ రోజు తాజాగా కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత, ఆయనను విచారించడం కానీ చూస్తూ వస్తున్నాము. అయితే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇది కావాలని చేస్తోంది, ఇది కక్ష సాధింపు చర్యగా మీరు పరిగణిస్తూ వస్తున్నారు. అయితే విచారణకు సంబంధించి మేము పూర్తిగా సహకరిస్తూ వస్తాము అని చెప్తున్నారు. అలాగే నిన్న కేసీఆర్ హరీష్ రావు విచారణకు హాజరైనప్పుడు కూడా ఆయన కొన్ని ప్రూఫ్స్ చూపించినట్లుగా చెప్పారు. అలాగే ఈ రోజు కేసీఆర్ కూడా ఒక బుక్లెట్ కూడా విచారణకు సంబంధించి ఇచ్చినట్లుగా కూడా మనం వింటూ వస్తున్నాము. అసలు ఏంటి, విచారణకు పిలుస్తారని ముందుగానే బీఆర్ఎస్ ఊహించిందా? ఇక్కడ దాకా వస్తుందని మీరు అనుకున్నారా? ఎందుకంటే కేటీఆర్ ఇంతకు ముందు కూడా ప్రాజెక్టులు అన్నాక కొన్ని అవకతవకలు, లేదంటే కొన్ని కుంగుబాటులు, లేకపోతే క్రాక్స్ రావడం అనేది సహజ సిద్ధంగా జరుగుతాయి అంటూ వస్తున్నారు. అందులో భాగంగానే ఇది కూడా జరిగింది. కానీ కాంగ్రెస్ మాత్రం దీన్ని వేలెత్తి చూపుతూ తప్పుడు ప్రచారం చేస్తూ కక్ష సాధింపు చర్యలు చేస్తూ వస్తోంది అంటున్నారు. మరి దీని పట్ల, ఇప్పటిదాకా జరిగిన పరిణామాల పట్ల మీరేమంటారు? వాస్తవంగా కూడా మరి కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి కుటుంబం మీద, అలాగే తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ భవిష్యత్తు మీద జరుగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాల్లో భాగంగానే, కక్ష సాధింపులో భాగంగానే ఈ ప్రజాప్రభుత్వం అనుకుంటూ ప్రతీకార ప్రభుత్వంగా పేరు గడిస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దుందుడుకు చర్యల వల్ల వాస్తవంగా కూడా ప్రజాధనాన్ని, ప్రజల సమయాన్ని మరి నాశనం చేసిన వాళ్ళమే అవుతామే తప్పిస్తే మరి ఇది ప్రజోపయోగం అయితే కాదు. అయితే ఇందులో భాగంగా ఈరోజు మరి చాలా మంది ఏమన్నారనంటే, కేసీఆర్ గారు నియంత, కేసీఆర్ గారు అసలు విచారణకు రారు, ఆయన రాజ్యాంగాన్ని తన చేతిలో పెట్టుకొని 10 సంవత్సరాలు దాదాపు ఒక నియంతగా పరిపాలించుండు అని చెప్పి నానా ముచ్చట్లు మాట్లాడినటువంటి ప్రతి ఒక్క పౌరునికి ఈ రోజు చెంపదెబ్బ లాంటిది. ఈ రోజు మరి రాజ్యాంగబద్ధంగా మనం రాజ్యాంగం పరిధిలో ఉన్నటువంటి మరి వెసులుబాటును అనుసరించి ఈ రోజు మరి ఆర్టికల్ 3 ప్రకారంగానే తెలంగాణ రాష్ట్రాన్ని గాంధేయవాదంతో సంపాదించినటువంటి నాయకులు కేసీఆర్ గారు సింగిల్ పాయింట్ ఎజెండాతో పార్టీ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అదే ఏకముఖంగా మొత్తం 2 దఫాలుగా ప్రజల మన్ననలు పొంది పరిపాలన చేసి తెలంగాణను భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి రూపకర్త కేసీఆర్ గారు. ఇలాంటి సందర్భంలో ఆయన మీద ముందు ఊహించినట్లుగానే ఖచ్చితంగా ఈ రోజు తెలంగాణ ఎదుగుతున్నది అని అంటే పక్క రాష్ట్రాలకు కానీ, కేసీఆర్ గారు అంటే పడిరాని కుట్రలు కుతంత్రాలు ఉండే ఒక టీముకు కానీ, మరి రాజకీయంగా వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలు కానీ పడిరాదు. కాబట్టి అభివృద్ధి చెందింది మరి వాళ్ళ కళ్ళు చెదిరాయి కాబట్టి ఈ రోజు కేసీఆర్ గారి మీద ఇలాంటి కుట్రలతోటి కమిషన్లు, సిట్లు వేస్తూ వారి కుటుంబాన్ని నానా విధాల
హింసలకు గురి చేస్తున్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నానండి. అంటే మరి ఈ రోజు నిజంగా కూడా ఈ కమిషన్ ద్వారా మరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కాళేశ్వరాన్ని రీడిజైన్ ఎందుకు చేయబడ్డది, మరి రీఇంజనీరింగ్ ఎందుకు చేయబడ్డది, తుమ్మిడిహట్టి నుండి మరి మేడిగడ్డకు ఎందుకు మార్చబడ్డది, అసలు నీటి నిల్వ గోదావరిలో ఫ్లో ఎంత, మరి నీళ్లు ఎన్ని నదులు కలిసిన తర్వాత నీళ్లు అధికమవుతాయి, మరి ఆనాడు ఏదైతే పర్మిషన్స్ ఇచ్చారో ఆ పర్మిషన్స్ ప్రకారంగా తుమ్మిడిహట్టిలో కడితే మరి నీటి నిల్వ మన తెలంగాణకు సరిపోతుందా లేదా అనే కూలంకషమైనటువంటి ప్రశ్నలన్నింటికి కూడా కేసీఆర్ గారు చాలా చక్కగా మరి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో ఆయన మరి ఘోష్ కమిషన్ ముందల సమాధానం ఇవ్వడం జరిగింది. ఆ సమాధానంతో ఖచ్చితంగా మరి కమిషన్ పెద్దలు మరి చెప్పిన మాటతో సమాధాన పడతారని చెప్పి మేము అందరం కూడా భావిస్తా ఉన్నాం. ఎందుకు అనంటే ఒక్క అంటే కులములోన ఒకడు గుణవంతుడు ఉండిన కులము వెలయు అని గుణం వలన అన్నట్టు తెలంగాణ కులం అనే ఒక సమాజాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి ఆ కేసీఆర్ గారి ఆలోచన విధానంతో, అంటే కేసీఆర్ గారి ఆలోచన విధానం అంటే వ్యక్తిగతమైన ఆలోచన విధానం కాదండి, ఇది తెలంగాణ మేధావులు తెలంగాణ అమరవీరులు ఆశించినటువంటి ఒక విధానాన్ని అమలు చేయడానికి కేసీఆర్ గారు తన బీఆర్ఎస్ పార్టీ నుండి కంకణం కట్టుకొని తెలంగాణ మరి ప్రజల యొక్క ఆశయాలు ఆకాంక్షలను నెరవేర్చడం కోసం మరి ఇలాంటి తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి మరి నీటిపారుదల రంగంలో ఈరోజు బ్రహ్మాండమైనటువంటి కాళేశ్వరం మరి ప్రపంచంలోనే పేరెన్నికైన #1 ప్రాజెక్ట్ కాళేశ్వరం అని చెప్పి ప్రపంచమే ఏది మన ముక్కున వేలేసి చూస్తా ఉన్నది. అలాగే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు తెలంగాణకు వచ్చి కాళేశ్వరాన్ని చూసి ఆ ఇంజనీరింగ్ ను చూసి వాళ్ళ రాష్ట్రాలలో ఏ విధంగా నీటిపారుదలను మనం ప్రజలకు రైతులకు ఇవ్వాలా, పొలాలను తడపాలా అనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చి నేర్చుకొని పోతున్న సందర్భంలో మరి వ్యక్తిగతంగా పడిరానటువంటి చూసి ఓర్వలేనటువంటి మరి కొందరు దీని మీద మరి అబద్ధాలు పలికిన సందర్భంలో మరి కమిషన్ కూర్చున్న సందర్భంలో ప్రజలకు ప్రభుత్వాలకు జవాబు ఇవ్వాల్సిన బాధ్యత మా పార్టీకి ఉన్నది. కాబట్టి కేసీఆర్ గారు ఈరోజు బ్రహ్మాండంగా జవాబు ఇవ్వడం జరిగింది. మరి నీటిపారుదల ప్రాజెక్టులో ఈరోజు కాళేశ్వరం కట్టినాం, మరి పాలమూరు రంగారెడ్డి కట్టినాం, అలాగే సీతారామ ప్రాజెక్టు కట్టినాం, అలాగే విద్యుత్తు మరి ఏదైతే సింహాద్రి ఉన్నదో భద్రాద్రి ఉన్నదో కేటీపీపీ ఉన్నదో మరి 3 బ్రహ్మాండమైనటువంటి ఏది విద్యుత్ ప్రాజెక్టులు కట్టినామండి. అంటే ఈ రోడ్లు భవనాలు ఒక్కటి కాదండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో టాప్ రాష్ట్రంగా ఈ రోజు నిలబడ్డది అని అంటే అది కేసీఆర్ గారి దురదృష్టి. అలాగే ఆయన పరిపాలన ఒక రాజనీతితో కూడినటువంటి పరిపాలన భాగంగానే ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి చెందింది. అందులో భాగంగానే ఈ రోజు 2023 కంటే ముందు ఎన్డీఏ కుట్రదారులు అంటే భారతీయ జనతా పార్టీ, అక్కడ తెలుగుదేశము, ఇక్కడ తెలుగుదేశం రూపంలోనే ప్రభుత్వం నడుస్తా ఉంది కానీ చూడ్డానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా కనిపిస్తా ఉన్నది. కారణం వర్కింగ్ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో నేడు ఈ రోజు 2.5 సంవత్సరాల క్రితం మరి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ అయి అధ్యక్షుడై ఈ రోజు ముఖ్యమంత్రిగా కూర్చొని పరిపాలన చేస్తూ ఉన్నా కూడా ఇది కాంగ్రెస్ పరిపాలన కాదు, తెలంగాణ కోసం పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇది కాదని మేము నిర్ద్వందంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది జరుగుతా ఉన్నది. ఈ రోజు వర్సెస్ ఎప్పుడైనా కూడా మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు మరి ఆంధ్ర పాలకులతోటి ఒక 2 విలన్లతోటి పోరాటం చేసి తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ గారు మరి ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి గ్రహణం తెలంగాణకు వీడట్లేదు. ఆ చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఉన్నదే రేవంత్ రెడ్డి. కాబట్టి ఈ రోజు మన చంద్రశేఖర్ రావు గారి కుటుంబాన్ని మరి ఆయన ఆనవాళ్ళు లేకుండా చేద్దాం, బీఆర్ఎస్ పార్టీ నాశనం చేద్దామని చెప్పి ప్రజలలో ఉన్నటువంటి ఆయన మీద కేసీఆర్ గారి కుటుంబం మీద ఉన్నటువంటి అభిమానాన్ని, ప్రేమను, గౌరవాన్ని తుంచేయాలనే ఉద్దేశంతో మరి ఈ రోజు అవినీతి అనేది ఒక బురద జల్లి దాని మీద మరి సిట్లు కమిషన్లు చేసి విచారణలు చేపిస్తూ మరి వీళ్ళు ఈ విధంగా వినాశనానికి పాల్పడతా ఉన్నారు. దానికి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం గాని
కేసీఆర్ గారు కానీ కేసీఆర్ గారి కుటుంబం కానీ భయపడేది లేదు. మరి ముందుండి ధైర్యంగా దమ్ము ధైర్యంతో నీతి నియమంతో నిబద్ధతతోటి నిష్ఠతోటి మేము జవాబిస్తాం. ఎందుకంటే బ్రహ్మాండంగా కన్న బిడ్డను ఏ విధంగా అయితే పెంచుకుంటామో ఆ విధమైనటువంటి విధానంతో తెలంగాణ మరి రాష్ట్రాన్ని ఆ విధంగా అభివృద్ధి పథంలో నడిపినటువంటి ఒక గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి ప్రతి కార్యకర్త ఈ రోజు బాధపడతా ఉన్నాడు, ప్రతి పౌరుడు బాధపడతా ఉన్నాడు, ప్రతి ఓటరు బాధపడతా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంది, ఈ నోటి చేస్తున్నది ఏంది, ఈ రోజు 420 అలవిగాని మరి అమలుకు నోచుకోలేనటువంటి హామీలు ఇచ్చి ఈ రోజు మరి ఆనాడేమో మీకు 1కి 2 ఇస్తా, 2కు 3 ఇస్తా, 3కు 4 ఇస్తా, మరి కేసీఆర్ గారిని మరిపిస్తా అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మరి షరతులు వర్తిస్తాయి అంటూ ఒక 19 నెలల కాలం గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఒక్క పని అభివృద్ధి పని గాని ఒక సంక్షేమ పని గాని సంపూర్ణంగా చేయకపోవడం అనేది విషాదకరం. అలాగే మరి ఏదైతే అభివృద్ధి ఉన్నటువంటి ప్రణాళికబద్ధంగా చట్టబద్ధంగా నిర్మాణంలో ఉన్నటువంటి ప్రణాళికను ఆయన అమలు చేయకుండా దాన్ని అడ్డుకట్టలు వేస్తూ ఈ రోజు అభివృద్ధిని ఆటంకంగా గొడ్డలి పెట్టుగా మారిండు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఈ రోజు తెలంగాణ ప్రజానికానికి అర్థమైంది ఏంటంటే మరి 2023 కంటే చెప్పిన ముచ్చట్లన్నీ రేవంత్ రెడ్డి గారి అబద్ధమని ఈ రోజు తేలిపోయింది. కాబట్టి మరి రివెంజ్ తీసుకోవడానికి రేవంత్ రెడ్డి గారి మీదకి ప్రజలు రోడ్ల మీదకి వస్తా ఉన్నారు, గ్రామ సభలలో తిరగబడతా ఉన్నారు. మొన్నటికి మొన్న రజతోత్సవ సభలు మా పార్టీకి సంబంధించి చేస్తే 25 లక్షలకు తగ్గకుండా జనాలు వచ్చి పోటెత్తిండ్రు. కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు నడిపిస్తున్నటువంటి పరిపాలన దుష్పరిపాలన. మరి కాబట్టే ఈ రోజు రివెంజ్ గా ప్రజలు తిరగబడతా ఉన్నారు, కేసీఆర్ గారి పక్షాన మళ్ళా నిలబడతా ఉన్నారు. ఈ రోజు మేము ఒక సవాలు ఇస్తా ఉన్నాం, దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మరి నిజంగా ఒక రాజనీతిజ్ఞుడే అయితే ఈ రోజు నిజంగానే చట్టసభను రద్దు చేయండి, ఎన్నికలు పెట్టండి. మీకు ఒక్క సీటు గిట్ట ఉంటే మేము కూడా రాజకీయాల నుండి తప్పుకుంటామని చెప్పి మేము సవాలు విసురుతా ఉన్నాం. ఈ రోజు జనాలు అర్థమైంది, అబద్ధాలు చెప్పినావు, మరి అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకున్నటువంటి వాడు ఈ రోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, అలాగే ఉద్యోగస్తులకు జీతాలు లేవు, అలాగే మరి ఒంటరి మహిళలకు పెన్షన్లు లేవు, మరి ఏదైతే పెద్ద మనుషులకు పెన్షన్లు లేవు. రైట్ విజయార్య గారు ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మీరు అన్నారు రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు కేసీఆర్ గారు అన్నారు. అయితే ప్రస్తుతానికైతే ప్రభుత్వం ఏమంటుందంటే ఆర్థిక లావాదేవీలలో కూడా అవకతవకలు జరిగాయి అని చెప్పి ప్రస్తుతం ప్రభుత్వం అంటోంది. ఆ దిశగా విచారణ కూడా కొనసాగుతోంది. ఇక పీసీ ఘోష్ కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. అది సమర్పించిన తర్వాత అసలు ఆర్థికంగా లావాదేవీల్లో అవకతవకలు జరిగాయా లేదా అనేది అప్పుడు చూసుకోవచ్చు. కానీ ప్రస్తుతం అయితే అవకతవకలు అయితే ఖచ్చితంగా జరిగాయి అంటోంది ప్రభుత్వం. ఇప్పటి ప్రభుత్వం అప్పటి ప్రభుత్వంలో ఖచ్చితంగా జరిగాయి అంటుంది. మరి దానికి ఏమంటారు? ఎందుకంటే ప్రాజెక్టులు కట్టినాక కేటీఆర్ గారు అన్నట్లు ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో చిన్న చిన్న సమస్యలు రావడం సహజమే. కానీ అవి కొన్ని సంవత్సరాల తర్వాతనో లేకపోతే కొన్ని ప్రకృతి విపత్తుల ద్వారానో అలా వస్తే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రాజెక్ట్ కట్టిన కొన్నాళ్ళకే ఇలా జరగడం పట్ల ఖచ్చితంగా వేలెత్తి చూపే అవకాశాలు చాలా ఉంటాయి. దానికి బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి సమాధానం ఇచ్చే అవకాశాలు ఉంటాయి? ఇప్పుడు సువర్ణ గారు మీరు ఒక్కటి గమనించాలి, ఈ ఒక్క ప్రాజెక్టే కాదు, ఈ రోజు పోలవరం ప్రాజెక్ట్ లో ఏదైతే మరి అక్కడ కూడా సేమ్ ఇదే విధంగా కూలిపోతే ఈ రోజు మన కేంద్ర ప్రభుత్వం 1500 కోట్ల రూపాయలను మరి దారాదత్తం చేసింది నిన్నగాక మొన్ననే. అట్లనే బనకచెర్లకు ఏదైతే ఉందో బనకచెర్ల ప్రాజెక్టుకు ఎట్టి పరిస్థితులలో ఇప్పటి వరకు కనీసము ఒక్క ప్రతిపాదన పోయింది లేదు, అనుమతి వచ్చింది లేదు. కానీ పోలీసు పహారాలో గోదావరి నది మీద బనకచెర్ల ప్రాజెక్టును కట్టడము 80,000 కోట్ల బనకచెర్ల ప్రాజెక్టు అంటే దాదాపుగా కాళేశ్వరం కున్నంత మరి బడ్జెట్ పెట్టి కడతా ఉన్నారు. అంటే మేము ఏం చెప్తా ఉన్నామనంటే వాళ్ళకొక న్యాయం మాకొక న్యాయమా? ఈ రోజు అదే మోదీ గారి గుజరాత్ లో మరి బ్రిడ్జ్ కూలిపోయింది, అలాగే మహారాష్ట్రలో కూలిపోయింది, బీహార్ లో కూలిపోయినాయి. అంటే అది ఇంజనీరింగ్ తప్పిదం వల్ల నిర్మాణంలో లోపాల వల్ల కూలిపోయిందే గాని మరి దానికి ముఖ్యమంత్రులకు ఏం సంబంధం ఉంటుందండి? ప్రధానమంత్రికి ఏం సంబంధం ఉంటుంది? ఇంజనీరింగ్ శాఖ ఉంటది, దానికి ఒక వ్యవస్థ ఉన్నది. ఆ లోటుపాట్లన్నీ వాళ్ళు వ్యవస్థ చూసుకోవాల్సిన అవసరం ఉంటది. కానీ దీంట్లో కేసీఆర్ గారు కానీ లేదా ఇంకొక ముఖ్యమంత్రి గారు తప్పిదం ఏముంటదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అట్లనే ఇప్పుడు ఈ రోజు మీకు ఒక స్పష్టత,
కాళేశ్వరంలో ఎలాంటి తప్పిదం జరగలేదు. ఒక ఏది 7వ బ్లాక్ లో 15, 16, 17, 18, 19, 20, 21 మొత్తము ఇన్ని పియర్స్ లలో 19వ పియర్స్ కు కుంగుబాటు వచ్చింది. కుంగుబాటు ఎందుకు వచ్చింది అని అంటే ఏదైతే కాపర్ డ్యామ్ శకలాలు ఆనాడు తొలగించలేదు. ఎందుకు? నీటి తాకిడి ఎక్కువగా ఉన్నది. నీటి తాకిడి ఎక్కువగా ఉన్న సందర్భంలో తొలగించే పరిస్థితి లేదు కాబట్టి వాటిని అలాగే వదిలేస్తే ఆ కాపర్ డ్యామ్ కు సంబంధించిన శకలాలు 7వ బ్లాక్ సంబంధించిన ఒక 2-3 పియర్స్ కిందికి వెళ్లి చొచ్చుకుపోయి మరి 19వ దాంట్లో ఒక బొర్రెలుగా మారింది. ఆ బొరియను ఈ రోజు లార్సన్ అండ్ టూబ్రో వాళ్ళు మొత్తము సిమెంట్ కాంక్రీట్ తో కంప్లీట్ గా పూర్తి చేశారు. దాన్ని పైకి లేపారు. అది అయిపోయింది. ఎందుకు అని అంటే అది 5 సంవత్సరాల అండర్ గ్యారంటీ ప్రాజెక్ట్ అండి. ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ ఇలాంటి సందర్భమే వస్తే దాని నిర్మాణం ఎవరైతే చేశారో వాళ్ళు ఆ గ్యారంటీ కింద దాన్ని ఎన్ని కోట్ల రూపాయలైనా పెట్టి ఖర్చు చేసి నిర్మాణం చేసిస్తారండి. అలాంటి సందర్భంలో ఒక చిన్న తప్పిదాన్ని భూతత్వంలో చూపెట్టి ఓట్లు వేయించుకొని 1% ఓట్లతోటి ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మరి ఆ 1% ఓట్లు మరి ఎందుకు వచ్చినాయి అంటే అబద్ధం చెప్పినందుకు. నిన్ను నమ్మి నీకు ఓట్లు వేస్తే ఈ రోజు ఎందుకు ఈ కమిషన్లు అని అంటే మీకు స్పష్టంగా చెప్తా. ఒకవేళ కమిషన్లే వేయకపోతే నేను చెప్పిన మాటలు అబద్ధమని తేలుతాయని వాళ్ళ బాధ. రెండవది, ఒకవేళ కమిషన్లు వేసి కాలయాపన 5 సంవత్సరాలు చేయకపోతే మరి ప్రజలు నన్ను అడుగుతారు, ఏం చేసినావా అని అబద్ధాలు చెప్తే కమిషన్ వేసి నిగ్గు తెలుసాలే కానీ. కానీ ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం ఏంటంటే అవినీతి జరగకనే పోతే ఈ విచారణ కమిషన్లు కానీ సిట్లు కానీ ఏం చేస్తాయండి? ఏం చేస్తాయి? గారు మీరు అన్నట్లు ఇంజనీర్ చూడాల్సిన పనులు అవన్నీ దానికి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటున్నారు. కానీ ఏ సంస్థ అయితే నిర్మాణం చేపట్టిందో ఆ సంస్థతో సమర్థవంతంగా పని చేయించుకునే బాధ్యత కూడా ప్రభుత్వానిదే కదా. ఇవన్నీ అప్ టు డేట్ ఎప్పటికప్పుడు ఎట్లా జరుగుతుంది ప్రాజెక్టు నిర్మాణం, దానిలో అవకతవకలు ఏమైనా జరుగుతున్నాయా, ఖచ్చితంగా సమర్థవంతంగా జరుగుతుందా లేదా అని చూసే బాధ్యత కూడా ప్రభుత్వానిదే. మరి అలా చూసుకుంటే ప్రభుత్వం అప్పుడు ఫెయిల్ అయినట్లు కదా. మరి మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కుంగినప్పుడు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉంది. తక్షణ చర్యలు ఏం తీసుకున్నారని అప్పుడు చూస్తే ఇప్పుడు అమ్మ ఎప్పుడు కూడా ఏ పాలకుడైనా ఈవెన్ దో రేవంత్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదు మన కేసీఆర్ గారు కావచ్చు, ఎవరు కూడా తన పరిపాలన నిర్మాణం అయితే ఏ ప్రాజెక్ట్ కూలిపోవాలని కోరుకోరమ్మా. అది అన్ఎక్స్పెక్టెడ్ గా ప్రకృతి సిద్ధంగా మరి మానవుడు అనేవాడు అది క్రియేటివిటీ చేసినటువంటి ప్రాజెక్ట్స్ కొన్ని తప్పిదాలు 100% జరుగుతాయి. 100% ఎంత దృష్టి పెట్టినా ఎక్కడో ఒక దగ్గర తప్పు జరగక తప్పదు. ఇది అండి. కానీ ప్రాజెక్ట్ ఇప్పుడు మేడిగడ్డ దగ్గర కుంగినప్పుడు ఆ తర్వాత ఇష్యూ అయినప్పుడు కూడా ఏ సంస్థ అయితే నిర్మాణం చేసిందో ఆ సంస్థ మాకు సంబంధం లేదు, మేము కట్టి ఇవ్వడం వరకు మాత్రమే మా బాధ్యత, మరమ్మతులు ఏమైనా ఉంటుంది ప్రభుత్వమే చూసుకోవాలి అని సంస్థ అనడం జరిగింది. అలాగే ప్రభుత్వం వచ్చేసి అదంతా కాదు, నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో ఏమైనా అవకతవకలు ఏమైనా రిపేర్లు ఉన్నా కానీ ఆ సంస్థ చూసుకోవాలని చెప్పి కొంచెం అటు ఇటుగా ఇష్యూ జరిగిన సందర్భాలు కూడా మనం చూసాం. మరి కమిటీ కేబినెట్ ఏదైతే నిర్ణయం తీసుకుందో మొత్తం ఇంత పెద్ద ప్రాజెక్ట్ కి సంబంధించి ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదంటారు? వెంటనే తక్షణమే మరమ్మతులు స్టార్ట్ కాకపోవడానికి కారణం కూడా సంస్థ ప్రభుత్వం పైన ప్రభుత్వం సంస్థ పైన వేసుకోవడం వల్లనే మరమ్మతు కార్యక్రమాలు లేట్ అయినాయి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక కూడా మరమ్మతు పనులు అంత తొందరగా వేగవంతంగా ఏం జరగట్లేదు, అది కూడా చెప్పుకోవాల్సిన విషయమే. మరి దానికి మీరేమంటారు? అయితే దీంట్లో మరమ్మతుల విషయము ఏదైనా కూడా మేనేజ్మెంట్ కంప్లీట్ గా ఇంజనీర్ అంటే ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నటువంటి కాంట్రాక్ట్ సంస్థ ఉందో ఆ కాంట్రాక్ట్ సంస్థ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ సంస్థకు అలయన్స్ ఉండి ఇలాంటి మేనేజ్మెంట్ కంప్లీట్ గా వాళ్ళ చేతుల్లోనే ఉంటది. ఎప్పుడైతే ఎన్ఎస్డిఏ కొద్దిగా పర్రెలు వచ్చాయి, దీన్ని పూడ్చాలి, కొద్దిగా కుంగుబాటు జరిగింది అని చెప్పి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ ను ఏదైతే లార్సన్ అండ్ టూబ్రో ఏదైతే కాంట్రాక్ట్ సంస్థ ఉందో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత లిడార్ వ్యవస్థతోటి మొత్తం రీసెర్చ్ చేయడం జరిగింది. రీసెర్చ్ చేస్తే ఒక 19వ పియర్ మాత్రమే కింద కుంగుబాటు బొరియా వచ్చిందని తేలింది. దాని కింద కాపర్ డ్యామ్ కు సంబంధించినటువంటి శకలాలు ఉన్నాయి. ఆ శకలాలను తొలగించి దాంట్లో మొత్తము సిమెంట్ కాంక్రీట్ నింపితే మళ్ళీ ఆ పియర్ పైకి లేవడం జరిగింది. అయితే నీటి తాకిడి ఎక్కువ ఉన్న సందర్భంలో ఒక 6 నెలల వరకు నీళ్లను వదలొద్దు, నీళ్లను వదిలేసేయాలి. ఏదైతే గేట్ ఉందో ఆ గేట్ మాత్రం తీసేస్తే సరిపోతుంది. దాని తర్వాత మళ్ళా గేట్ ఎక్కించేసి నీళ్లు వదలాలని చెప్పి ఆనాడు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో
కూడా ఈ తప్పుడు రిపోర్ట్ మీరు అడిగిన ఏదైతే క్వశ్చన్ ఉందో అది కంప్లీట్ తప్పమ్మా. ఎప్పుడు కూడా లార్సన్ అండ్ టూబ్రో నేను చెయ్యను అనే మాట, ఎందుకంటే అది అండర్ గ్యారంటీ బ్రిడ్జ్, వాళ్ళ సంతకం 5 సంవత్సరాల గ్యారంటీలో వాళ్ళే సంతకం పెట్టారు ప్రభుత్వానికి అన్నప్పుడు వాళ్ళు ఆ మాట అనరు. కానీ అది కూడా ఇష్యూ అయింది కదండి, ఆర్టికల్స్ చూపించి మరి సంస్థ ప్రభుత్వం వేలెత్తి చూపించింది, మాకు సంబంధం లేదు మరమ్మతులకు సంబంధించి అని ఆ సంస్థ ముందుకు రాలేదా? అది కూడా ఆ అంశం కూడా జరిగింది కదా. అయితే దానికి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ లార్సన్ అండ్ టూబ్రోతో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత వాళ్ళు వెంటనే మళ్ళా ప్రభుత్వానికి లెటర్ రాసి దాన్ని మేము రిపేర్ చేస్తామని చెప్పి ఏది వాళ్ళు రిపేర్ చేశారమ్మా. దాన్ని చేసిన తర్వాత రిపోర్ట్ ఇచ్చారు ఎన్ఎస్డిఏ వచ్చి మళ్ళీ ఎంక్వైరీ చేసిన తర్వాత దిస్ ఇస్ రిపేర్ అయిపోయింది, రిపేర్డ్ అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నీళ్లు వదిలేండి అయ్యా బాబు రైతులకు అని చెప్తే ఈ రోజు దుర్మార్గంగా నీళ్లు వదిలితే కాళేశ్వరము మంచిగా అయినట్టే. ఒకవేళ కాళేశ్వరం మంచిగా అయ్యింది అంటే మళ్ళీ క్రెడిట్ కేసీఆర్ గారికి పోతుందని చెప్పి దుర్మార్గంగా కేసీఆర్ గారి మీద క్రెడిట్ కోసం అని చెప్పి ఆయన మీద మరి ఈ పేరంతా కేసీఆర్ కి చెందుతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు నీళ్ళు వదలకపోవడం ఇక్కడ దుష్పరిణామం. ఇదే కుట్ర. దీన్ని తిప్పికొట్టడానికే మా నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, మొత్తం మా మంత్రులందరూ కూడా ఈ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు నడుం బిగించిండ్రు. అసలు కాళేశ్వరం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది, దాంట్లో నిర్మాణం ఎంత, నిర్మాణంలో జరిగిన విషయాలు ఏంది, మొత్తం ఏటు ఇచ్చాడు పూస కూర్చున్నట్లుగా ప్రజలకు, అక్కడ ప్రతిపక్ష పార్టీలకు, అక్కడ మరి అధికార గణానికి తెలియజెప్పడానికి నడుం బిగించిన సందర్భంలోనే ఈ రోజు మరి వాళ్లకు అర్థం అవ్వట్లేదు మేము ఏం చేయాలని చెప్పి. ఖచ్చితంగా ఈ రోజు నిన్నగాక మొన్న ఒకవేళ నిజంగానే కాళేశ్వరం కూలేశ్వరం అని అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నిన్నగాక మొన్న మరి పోయి రిబ్బన్ కటింగ్ ఎట్లా చేస్తాడమ్మా? మరి అది మొత్తము ఆ లింకులో కాళేశ్వరం లింకులో ఉన్నటువంటి ప్రాజెక్టే కదా. నిన్నగాక మొన్న కరెక్ట్ 4 రోజులు అవుతా ఉన్నది రిబ్బన్ కటింగ్ చేసి వచ్చిండు. అంటే మరి కాళేశ్వరం బ్రహ్మాండంగా ఒక 100-200 సంవత్సరాల ఏళ్ల తరబడి నిలబడేటువంటి శాశ్వతమైన ప్రాజెక్ట్ అది. దానికి అసలు ఏం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం లేకున్నా ప్రాబ్లం ఉన్నదని ఓట్ల కోసం కుట్రలవన్నీ దుష్ప్రచారం చేసినందుకు మాత్రమే ఈ పంచాయతీ అంతా గాని అసలు కాళేశ్వరానికి ఏమీ కాలేదు. ఇది మొత్తం కేంద్ర ప్రభుత్వ సంస్థలే చెప్తా ఉన్నాయి. ఇది నేను చెప్పింది కాదు కదా, కేంద్ర ప్రభుత్వ సంస్థలే చెప్తా ఉన్నాయి. ఓకే, విజయార్య గారు, ఇప్పుడు మొత్తానికి కుంగుబాటు అయితే జరిగింది, దానికి సంబంధించి కమిషన్ వేసింది ప్రభుత్వము. బీఆర్ఎస్ తరపున అప్పటి మంత్రులు ఎవరైనా ఉన్నారో వారందరూ కూడా సమాధానం ఇచ్చుకుంటూ వస్తున్నారు, మా వైపు నుంచి మేమేం తప్పు చేయలేదు అంటున్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం కూడా మరమ్మతులు చేసే విషయంలో అంత స్పీడ్గా అయితే ముందుకు వెళ్ళట్లేదు, అంత స్థిరంగా కూడా లేదు. మరి దాని పట్ల మీరేమంటారు? అంటే మీరు అన్నట్లుగా కష్ట సాధింపు చర్యలే కనిపిస్తున్నాయి అంటారా? అసలు ఇప్పుడు కమిషన్ వేశారు, ఓకే, దానికి సంబంధించి అది పనులు చేసుకుంటూ ఉంటుంది, ఇంకా ముందుకి విచారణ ఏదైతే ఉందో అది కొనసాగిస్తున్నారు, కానీ మరమ్మతు పనుల మీద అంత శ్రద్ధ చూపట్లేదు అనే వాదన కూడా వినిపిస్తుంది. దానికి ఏమంటారు? లేదమ్మా, లేలే. అయితే ఏదైనా మన మంచికే అనేది నానుడి ఉంది మన పురాతనం నుండి. అది నిజంగా కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం నిజంగా కూడా మంచి జరిగింది. ఒకవేళ చిన్న పర్రె వేయడం ద్వారా అలాగే ఈ రోజు ఈ విధంగా అల్లరి జరగడం కూడా చాలా మంచి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్ర, ఘన చరిత్ర, కేసీఆర్ గారి చరిత్ర, ఇంకా ఈ రోజు దీని వల్ల ఈ కమిషన్ వల్ల కేసీఆర్ గారి చరిత్ర, ఆయన పేరు ప్రతిష్టలు ఇంకా ఘనకీర్తికి ఎక్కుతాయో తప్పిస్తే తగ్గేది ఏం లేదు. ఎందుకనంటే ఈ రోజు చాలా మంది ఏమంటున్నారంటే రీడిజైనింగ్ ఎందుకు చేసిర్రు, రీకన్స్ట్రక్షన్ ఎందుకు చేసిర్రు, రీ ఇంజనీరింగ్ ఎందుకు చేసిర్రు, ఇవి అంటున్నారు కదా. ఈ రోజు మరి చాలా మంది ప్రశ్నిస్తా ఉన్నారు. నాగార్జున సాగరు, శ్రీరామ్ నగరు, జూరాల, పులిచింతల, సింగూరు, ఎల్లంపల్లి, దేవాదుల ఇవి పాతకాలంలో కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేసినటువంటి ఇవి ప్రాజెక్టులమ్మ. దీంట్లో తొలి అంచనాలు 122 కోట్లు, 40 కోట్లు, 70 కోట్లు, 565 కోట్లు, 29 కోట్లు, 900 కోట్లు, 6016 కోట్లు. ఇవే చివరి మొదటి సవరణ, 2వ సవరణ, 3వ సవరణలో అంటే చివరి అంచనా బడ్జెట్లు ఎంత అయిందంటే 122 కోట్లదేమో 1183 కోట్లు అయింది, 40 కోట్లదేమో 80 కోట్లు అయింది, 70 కోట్లదేమో మరి 1815 కోట్లు అయింది, 565 కోట్లేమో మరి 1816 కోట్లు అయింది, 29 కోట్లేమో 169 కోట్లు అయింది, 900 కోట్లేమో 1800 కోట్లు అయింది, 1600 కోట్లేమో 17500 కోట్లు మరి పెరిగింది అని అంటే అది మరి ఆనాడు ఎందుకు పెంచారు అండి? అంటే మీరు కట్టినప్పుడు ఏదైతే ప్రాజెక్టులకు అంచనాలు పెంచారో
మరి కాళేశ్వరానికి పెంచినంత మాత్రాన తప్పేం జరిగింది అంటే 36,000 కోట్ల అంచనాను ఈ రోజు 80,000 కోట్ల అంచనాలు అయితే ఈ రోజు అసలు ఖర్చు అయిందే 94,000 కోట్లు. కానీ వీళ్ళు ఏమంటారంటే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి దుష్ప్రచారం చేస్తే అసలు దాని అంచనానే 94,000 కోట్లు ఇప్పటిదాకా ఖర్చు అయింది. 1,00,000 కోట్లు ఎడికెళ్ళి అవినీతి జరిగిందండి. అవినీతిని ఎవరైనా పట్టగలరా? అంత శక్తి ఉన్నదా? మరి ఉంటే నిరూపించండి. ఎవరు వద్దన్నారు? మా జగదీశ్వర్ రెడ్డి గారు ఛాలెంజ్ చేశారు కదా అసెంబ్లీలో, మీకు దమ్ము ధైర్యం ఉంటే కమిషన్లు వేయండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే సిట్లు వేయండి, మా అవినీతిని బయట పెట్టండి, మేము నిజంగా కూడా తలంచుతాం, కానీ మరి దుష్ప్రచారం మాత్రం చేయొద్దు, అబద్ధాలు చెప్పొద్దు అని చెప్పేసి మొక్కితే కూడా వీళ్ళు దుర్మార్గంగా రాక్షస లీలలు చేస్తూ ఈ రోజు ప్రజల ముందల మరి అవాక్కులు చెవాకులు లేనిపోని మరి ఈజీ మాటలు దొంగతిరుగుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారమ్మా. కాబట్టి ఇది దుర్మార్గమైన పాలన, ప్రతీకార పాలన, ప్రజాపాలన అసలే కాదు. ఈ రోజు మేము ఏమంటున్నామంటే ఈ రోజు మొత్తం తెలంగాణ ప్రజానికం మళ్ళీ కేసీఆర్ గారి పరిపాలన కోసం చూస్తా ఉన్నది. ఎందుకంటే నిజాయితీ నిబద్ధతతోటి ఈ రోజు చిన్న పిల్లల నుండి సత్య ముసలోడి వరకు సంక్షేమ పథకాలు ఇచ్చిండు. అలాగే మరి కొత్తగా ఏర్పడ్డ స్వాతంత్రము మరి భారతదేశానికి 1947లో వస్తే తెలంగాణకు 2014 జూన్ 2 తారీఖు వచ్చిందమ్మా. మరి అంత చక్కగా అచిర కాలంలోనే 6 సంవత్సరాలు 60 ఏళ్ళు కోసపడ్డ తెలంగాణను, ఆగమైన తెలంగాణను 6 సంవత్సరాలలో ఈ రోజు నిర్మాణం చేసి చూపెట్టిన ఘనత కేసీఆర్ గారిది. అది ప్రజలకు ఈ రోజు అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి గారి దుష్పరిపాలన వల్ల, ఆయన అమర్యాద వల్ల ఈ రోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక తండ్రి పాత్రలో ఉన్న, ఒక పెద్దన్న పాత్రలో ఉన్నటువంటి వ్యక్తిని నానా మాటలు, మరి ఆయన తిట్టని తిట్లు లేవు, ఆడని దుర్భాషలు లేవమ్మా. కాబట్టి తెలంగాణ ప్రజలు తిరగబడ్డారు 15 నెలల్లోనే. మరి రేవంత్ రెడ్డి గారి కుర్చీ ఉంటుందా ఊడుతాడా దేవుడెరుగు. కాళేశ్వరానికి వచ్చిన నష్టం లేదు, కాళేశ్వరంలో నయా పైసా ఈ అన్యాయం జరగలేదు, ఇది అవినీతి జరగలేదు. ప్రజలు సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈ రోజు 3 టీఎంసీలు అంటే 2 టీఎంసీలు తోడుకోవడానికి ఉంటే భవిష్యత్తులో నిర్మాణంలో మనకు 3 టీఎంసీలు అవసరమైతాయని చెప్పి మరి 3 టీఎంసీలకు పనికొచ్చేటటువంటి రిజర్వాయర్లను కట్టినటువంటి ఘనత కేసీఆర్ గారిదండి. మరి ఇంత ఘన చరిత్ర ఉన్న ఒక కాళేశ్వరం ప్రాజెక్టు గురించి దుర్మార్గంగా మాట్లాడడం వల్ల వాళ్ళు రాజకీయ జీవితాలను కోల్పోతారు. ఇది వాస్తవం అమ్మ. ఓకే విజయార్య గారు, ఇప్పుడు మీరు అన్నట్లుగా ఇలా జరగడం కూడా మంచిదే అన్నారంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కి చిన్న అంటే అంత పెద్ద ప్రాజెక్టు, అన్ని వేల మందికి ఉపాధి కల్పించే ఆ ప్రాజెక్ట్ కి ఈ కుంగుబాటు అనేది ఎలాంటి చిన్న మచ్చో, అలాగే కేసీఆర్ కూడా ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలు కానీ, ఇప్పుడు జరుగుతున్న పార్టీకి జరుగుతున్న పరిణామాలు కానీ కేవలం చిన్న మచ్చే. ఆయన మాత్రం గట్టిగా దృఢంగా ఇంతే ఇలాగే ముందు ముందు కూడా ఉంటారు అని అంటున్నారు. అది గొప్ప విషయం. అయితే ఇప్పుడు విచారణ తుది దశకు చేరుకుంది. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక సమర్పించినాక ఒకవేళ అంటే మీరు అన్నట్లుగా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలే చేస్తూ బీఆర్ఎస్ తరపునే వేలెత్తి చూపిస్తే నెక్స్ట్ బీఆర్ఎస్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఫైనల్ గా చెప్పండి. ఒకవేళ అమ్మ ఘోష్ కమిషన్ ముందల నిజంగా కూడా అవినీతి అనేది బయటపడదు. ఎందుకు పడదు? అవినీతి జరగలేదు కాబట్టి బయటపడదు, అవినీతి లేదు కాబట్టి బయటపడదు. ఇక పని విషయానికి వస్తే పని విషయం సంపూర్ణంగా కూడా అబ్జర్వేషన్ ఆనాడు ఉన్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రిది మరియు మరి ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో మా కేసీఆర్ గారిది. దానికి మేము జవాబుదారులం కాబట్టే ఈ రోజు గ్యారంటీ రాపించుకొని ప్రాజెక్ట్ కట్టించాము. ఈ 5 సంవత్సరాలలో ఎప్పుడు ఏమైనా కూడా ఒక్క రూపాయి నయా పైసా కూడా ప్రభుత్వాన్ని మీద పడకుండా, ప్రజల మీద పడకుండా లార్సన్ అండ్ టూబ్రో కంపెనీ తోటి పెట్టించే బాధ్యత కూడా మాదే తీసుకున్నాం. కాబట్టే మొన్న మీరన్నట్టే మాకు సంబంధం లేదు అని అంటే సంబంధం ఎట్లా లేదు బై అని చెప్పి మాట్లాడి మరి డబ్బులు పెట్టించినాం కదా. ఆ పుణ్యాన్నే కదా రిపేర్ అండి, మీరు కాదు కదా మాట్లాడింది, కాంగ్రెస్ వాళ్ళు కాదు కదా. ఇకపోతే పోస్ట్ కమిషన్ ఖచ్చితంగా నిర్బంధంగా కేసీఆర్ గారిని మరి మంచి తీర్పుతోటి, ఏమీ అవినీతి జరగలేదనే తీర్పుతోటే అది తీర్పు వస్తుంది అనేది మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఒకవేళ కుట్రలో భాగంగా ఏమన్నా అన్ని భారత రాజ్యాంగంలోని 3 అంగాలు ఏకమైపోయి టిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారి మీద కుట్రలు కుతంత్రాలు అన్ని ఏమన్నా అటు ఇటు జరిగి వచ్చింది అనంటే తెలంగాణ ప్రజలు రోడ్ల మీదకి వస్తారు, చెక్క జామ్ అవుతుంది, ప్రభుత్వం నడవదు. ఏదైతే తెలంగాణ ఉద్యమం
ఆ 14 సంవత్సరాల ఉద్యమం చూసినామా, ఆ ఉద్యమం మళ్ళా మరో తెలంగాణ ఉద్యమం ఖచ్చితంగా పోటెత్తినట్టు వస్తది. ఎందుకనంటే ఒక నిజాయితీ పరుణ్ణి, తెలంగాణను అభివృద్ధి చేసినటువంటి పనిని, అందుకోసం ఆయన మీద అవినీతి ఆరోపణలు చేస్తారా అని చెప్పి ప్రజలే ప్రశ్నించే స్థాయికి ఈ రోజు వచ్చింది. కాబట్టి అది ఏమి జరగదు. మాకు ఎట్లా ఉంటుందంటే మేము కడిగిన ముత్యం లేక మేము బయటకు వస్తామని ముందే చెప్పుకున్నాం. ఆ ధైర్యం దమ్ము ధైర్యం మాకుంది, ఆ జ్ఞానం మాకున్నది, ఆ శక్తి మాకుంది. భగవంతుడు మా వెనకాల ఉన్నాడు, ప్రకృతి మా వెనకాల ఉన్నాడు. ఖచ్చితంగా మేము బయటకు వస్తామమ్మా. ఇలాంటి దాంట్లో మాకు సంకోచమే లేదు. రైట్, థ్యాంక్ యూ విజయార్య గారు. మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, అలాగే బీఆర్ఎస్ తరపున బీఆర్ఎస్ నేతలు ఏమనుకుంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ ఎలా ఆలోచిస్తుంది అనే అంశాలని క్లియర్ కట్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. రైట్, చూశారు కదా, కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ అగ్రనేతలు మాజీ సీఎం అధినేత అయిన కేసీఆర్ ని, అలాగే మాజీ మంత్రి అయిన హరీష్ రావు ని, అప్పటి మంత్రి ఇప్పుడు బీజేపీ ఎంపీ అయిన ఈటెల రాజేందర్ ని కూడా విచారణలో భాగంగా విచారించడం జరిగింది. దానికి సంబంధించి తుది విచారణ అతి తొందరలోనే ప్రభుత్వానికి అప్పచెప్పబోతోంది పీసీ ఘోష్ కమిషన్. ఇటుపక్క చూస్తే ప్రభుత్వం ఖచ్చితంగా అవకతవకలు జరిగాయి అప్పటి ప్రభుత్వం హయాంలో అంటోంది. ఇటు ఇంకో పక్క బీఆర్ఎస్ ప్రభుత్వం మేము ఏం అవకతవకలు చేయలేదు, మా వైపు నుంచి ఎటువంటి తప్పు లేదని చెప్పి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, అలాగే విచారణకు హాజరైనప్పుడు కూడా ఖచ్చితమైన కాగితాల ప్రూఫ్లతో సహా వెళ్లి విచారణకు కూడా అటెండ్ అయ్యారు. మా వైపు తప్పు లేదు కాబట్టి మేము విచారణకు సహకరిస్తున్నామంటూ వాదన చేసుకుంటూ వస్తున్నారు. చూడాలి మరి పీసీ కమిషన్ ఘోష్ ఏ నిర్ణయం తీసుకుంటుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి ఎవరి తప్పులు, ఎవరి దగ్గర అవకతవకలు జరిగాయనే అంశానికి సంబంధించి మనకి క్లియర్ కట్ గా విచారణ కమిషన్ తుది విచారణ అప్పచెప్పిన తర్వాత తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఇది వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.